అందరు చదువుకున్న వాళ్ళు యూత్ ఉన్నారు, అందరికీ తెలుసు కేసీఆర్ అంటే ఏం చేసింది అనేది ఇప్పుడు చాలా అర్థమైంది. ఎందుకు మేము అనవసరంగా హస్తానికి చేతి గుర్తుకు ఓటేసి చాలా పొరపాటు చేసినామని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఇవల్ల దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కేటీఆర్ అంటేనే మాకు ఇష్టమని అందరూ అనుకుంటున్నారు. చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ సిరిసిల్లాలో ఒక్కటి అందరూ అంటున్నారు జిల్లా తీసేయాలని. మరి ఏం పాపం చేస్తారు మరి సిరిసిల్ల వాసులు ఇలా జిల్లా తీసేయాలని ఎందుకు అంటున్నారు? ఏం పనికి అంటున్నారు? మరి మేము మనుషులం కాదా? మాకు అభివృద్ధి అక్కరలేదా? మరి ఏం పనికి ఆ విషయాలు మాట్లాడుతుంటారు? మరి రేవంత్ రెడ్డికి అతని విఘ్నతకే వదిలిపెడుతున్నాం. ఇవాళ భారత ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు ఇలా కాళేశ్వరం ఇలా ప్రపంచంలో 7వ వింత అంటే 8వ వింత కాళేశ్వరం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. దాని విలువ ఏంటిదో భారతదేశం మొత్తం తెలిసిపోయింది. కేసీఆర్ అంటే ఏందో అందరికీ తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డులు గెలవబోతుంది? ఏదో 1, 2 వార్డులు తప్పించి మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా అందరూ ఓటేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మున్సిపల్ పైన ఎగురుతుందని ఈ